హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి ఎడ్యుకేషనల్ వరల్డ్. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు నేను చెప్పబోతున్న టాపిక్ ఏంటి అంటే బీఈడి వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుందండి. ఈ టాపిక్ సోషల్ మెథడాలజీలోని ఇంతకు ముందు వీడియోలో నిరంతర సమగ్ర మూల్యాంకనంలోని ముఖ్యమైన అంశాలు, దాని విధి నిర్వహణ ఏంటి అన్నది చెప్పాను. ఇప్పుడు నెక్స్ట్ ఏం చెప్తున్నాను అని అంటే సోషల్ మెథడాలజీలోనే నెక్స్ట్ ముఖ్యమైన టాపిక్ ఏంటి, ఈ రోజు మన క్లాస్ ఏంటి అని అంటే ఫార్మేటివ్ మదింపులో గల అంశాల గురించి చెప్తున్నాను. మీరు ఇదంటే ఏంటి అన్నది తెలియాలంటే ముందు వీడియో సోషల్ మెథడాలజీలోని చూడండి. ఒకవేళ కానీ మీరు చూడకపోతే ఆ వీడియో లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. లేదా ప్లేలిస్ట్ లోని సోషల్ మెథడాలజీ అని నేమ్ ఉంటుంది, దాన్ని కానీ మీరు టచ్ చేస్తే సోషల్ మెథడాలజీకి సంబంధించిన వీడియోస్ టాపిక్స్ అన్ని కూడా ముఖ్యమైనవి వస్తాయి, ఒకసారి చెక్ చేయండి. అయితే ఇప్పుడు మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాము. ఈ టాపిక్ బీఈడి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి సోషల్ మెథడాలజీలోనే చాలా ఇంపార్టెంట్ టాపిక్ అన్నమాట. అయితే ఇప్పుడు ఫార్మేటివ్ మదింపులో గల అంశాలు ఏంటో తెలుసుకుందాము. నెంబర్ 1 పిల్లల భాగస్వామ్యము ప్రతిస్పందనలు. నెంబర్ 2 పిల్లలు రాసిన అంశాలు. నెంబర్ 3 ప్రాజెక్ట్ పనులు. నెంబర్ 4 లఘు పరీక్ష. ఇవి ముఖ్యాంశాలు. అయితే ఈ నాలుగిటి గురించి విపులంగా తెలుసుకుందాము. నెంబర్ 1 ఏంటని చెప్పాను, పిల్లల భాగస్వామ్యము ప్రతిస్పందనలు. ఉపాధ్యాయుడు తరగతి గదిలో గాని పాఠ్యాంశ బోధనా సమయంలో గాని వివిధ సందర్భాల్లో గాని పిల్లలను పరిశీలించాలి. ఆ పరిశీలన ద్వారా వారికి వివిధ అంశాల్లో వివిధ గ్రేడ్లు ఇవ్వాలన్నమాట. ఎవరు? ఉపాధ్యాయుడు. అంటే పిల్లలను పరిశీలించాలి, ఆ పరిశీలించిన తర్వాత వివిధ అంశాల్లో వివిధ గ్రేడ్లు వాళ్ళకి ఇవ్వాలి. ఇంకా రెండోది పిల్లలు రాసిన అంశాలు. అంటే పిల్లల నోటు పుస్తకాలు విషయాల వారీగా పూర్తి చేసి ఉండడము, సమాచార పట్టికలు పూర్తి చేయడము, అదే విధంగా అందుబాటులో ఉంచడము, పాఠ్య పుస్తకాల్లోని అభ్యాసాలను పూర్తి చేయడము, పటాలను గుర్తించడము, గీయడము, పిల్లల పోర్ట్ఫోలియోలు గోడ పత్రికలలో సాంఘిక శాస్త్ర అంశాలు ఉంచడము, ఇవి ఉంటాయన్నమాట పిల్లలు రాసిన అంశాలు. ఇంకా థర్డ్ వన్ వచ్చేసి ప్రాజెక్ట్ పనుల నిర్వహణ, ప్రణాళిక రూపకల్పన. ఏ ప్రాజెక్ట్ అయితే చేస్తున్నామో దానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించడము, సేకరించిన సమాచారాన్ని క్రమ పద్ధతిలో నమోదు చేయడము, ఏదైతే నమోదు చేస్తామో సమాచారాన్ని ఆ సమాచారాన్ని విశ్లేషించి ప్రదర్శించడము. ఇవి ప్రాజెక్ట్ పనులు, వాటి నిర్వహణలోని అంశాలు. ఇంకా నాలుగోది లఘు పరీక్షలు ఎలా నిర్వహించాలి. ఈ లఘు పరీక్షలు అన్నవి యూనిట్ టెస్ట్లా కాకుండా ముందస్తు సమాచారం ఇవ్వకుండా యథాలాపంగా నిర్వహించాలి. అంటే యూనిట్ టెస్ట్ కంటే చూడండి ఇన్ని లెసన్స్ అవ్వాలి, ఇప్పుడు యూనిట్ టెస్ట్లని చెప్తూ ఉంటాం పిల్లలకి. అలా కాకుండా అప్పటికప్పుడు యథాలాపంగా నిర్వహించాలి ఈ లఘు పరీక్షలు అన్నవి. అప్పుడప్పుడు సమాచారం ఏమి ఇవ్వకర్లేదు, నేను ఇవాళ చిన్న పరీక్ష పెడతాను అని చెప్పి వెంటనే పరీక్ష పెట్టవచ్చు. నిన్న లెసన్ మీద ఇవాళ పరీక్ష పెడతాను అని అప్పటికప్పుడు అనుకొని యథాలాపంగా మనం పరీక్షను నిర్వహించవచ్చు. అలా నిర్వహించే పరీక్షనే లఘు పరీక్ష అని అంటారు. దీనికి పెద్ద టైము ముందస్తుగా చెప్పడం అయితే అవసరం లేదు. అయితే ఈ రాత పరీక్షకి 20 మార్కులు నిర్వహించాలి, 20 మార్కులు పెట్టాలి. చూడండి, మళ్ళీ యూనిట్ పరీక్ష అంటే 25 మార్కులు ఉంటుంది, ఈ లఘు పరీక్షకి అయితే 20 మార్కులే ఉంటుంది. చూడండి, ఇవి గుర్తుంచుకోండి, మీకు బిట్స్ లో కూడా వస్తాయి. ఈ 20 మార్కులు పరీక్ష ఒకేసారి గాని లేదా 2 లేదా 3 సార్లు గాని నిర్వహించవచ్చు. దీనికి నిర్దిష్ట సమయం ఏమీ అవసరం లేదు, ఎప్పుడైనా నిర్వహించుకోవచ్చు. అయితే ఈ పరీక్షకు ప్రత్యేకంగా ఒక నోటు పుస్తకం కేటాయించి అందులోనే నిర్వహించుకోవాలన్నమాట. ఇది లఘు పరీక్ష ఎలా నిర్వహించాలని. మరి లఘు పరీక్ష అంశాలు ఏంటేంటి ఉంటాయో ఇప్పుడు చూద్దాం. భావనలపై అవగాహన అన్నది ఉండాలి, అంటే ప్రశ్న జవాబు వీటిపై అవగాహన ఉండాలి. పటాలను విశ్లేషించడము, పటంలో ఉన్న ప్రాంతాలను గుర్తించడము, ఏవైతే సమాచారం సేకరిస్తామో ఆ సమాచారంపై విశ్లేషణ, సామాజిక అంశాలపై అవగాహన, అనుభవాల విశ్లేషణ, ప్రశంస, విలువలు. ఇవి లఘు పరీక్ష అంశాలు అన్నమాట. ఇవి ఫార్మేటివ్ మదింపులో గల అంశాలు. ఇది బీఈడి ఎవరైతే చేస్తున్నారో సోషల్ మెథడాలజీ
వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ టాపిక్. నెక్స్ట్ క్లాస్ లోని మన టాపిక్ ఏంటి అని అంటే ఫార్మేటివ్ మూల్యాంకనం ఎలా ఉంటుందో తెలుసుకుందాం నెక్స్ట్ క్లాస్ లో. ఈ రోజు అయితే ఫార్మేటివ్ మదింపులోని అంశాల గురించి చెప్పాను. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి ప్లేలిస్ట్ కానీ మీరు చెక్ చేస్తే బీఈడికి సంబంధించిన సబ్జెక్టులు ఉంటాయి, టాపిక్ వారి ఉంటాయి, సబ్జెక్ట్ వారి ఉంటాయి, ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి. ఒకసారి చెక్ చేయండి. అలాగే ఇంగ్లీష్ కి సంబంధించిన టాపిక్స్ కూడా ఉంటాయి. ఒకసారి చెక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రము మర్చిపోకండి. మీ అమూల్యమైన లైక్ నైతే ఈ వీడియోకి ఇవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.